నేత్రాలో నచ్చని అంశం ఏముంది? అన్నీ బాగున్నాయి. చక్కగా డిసిప్లిన్, తర్వాత వర్క్ చేసుకుంటుంది, చాలా అందంగా ఉంది. రియల్లీ యూఆర్ వెరీ వెరీ లక్కీ. ఒక మంచి భార్య, అవును అందమైన భార్య, మంచి మనసున్న భార్య కూడా. నాకు అర్థమైంది, నేను చూసాను కదా వీడియోస్ అవి. అవును. నచ్చని అంశం ఏముంది చెప్పాలి, ఫ్రాంక్గా చెప్పాలి, అబద్ధాలు చెప్పకూడదు. అంటే కమిటెడ్ ఉంటుంది. మార్నింగ్ టైం 4కి అలారం పెట్టుకుంటే 4కి లేస్తుంది, 4:30 పెట్టుకున్నా 5కి యోగా చేసుకోవాలన్నా, లేదా నేను జిమ్నాస్టిక్స్ జాయిన్ అవుతున్నా రేపటి నుంచి అంటది, నేను ఫామ్కి రెగ్యులర్గా పోతాను అంటది, అన్ని చేస్తుంది లేచి. ఓకే. కానీ మార్నింగ్ లేవాలంటే నైట్ అర్లీగా వండుకోవాలి కదా. నైట్ ఏమో మళ్ళీ వాట్సాప్ లో దాంట్లో అన్ని మా కస్టమర్స్ మెసేజెస్ ఉంటాయి కదా, దానికి రిప్లై ఇచ్చుకుంటా అవన్నీ వేరే వాళ్ళు చేస్తారు పని. నువ్వైతే 6 to 8 hours వండుకోవాలని చెప్తాను నేను. అంటే స్లీప్ కూడా ఇంపార్టెంట్ కదా. ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంటో స్లీప్. తక్కువ నిద్రపోతుంది, ఎక్కువ పని చేస్తుంది, అది నచ్చది నాకు. అంటే 8 hours అన్నా వండుకో, అయితేనే మనం మంచిగా ఉంటాం, హెల్దీగా అని చెప్తుంటా. కరెక్ట్గా 8 hours పడుకోవాలి. ఎప్పుడు 11కి పనుకొని 4కి లేస్తుంది. 4-5 hours నిద్ర సరిపోదని నా ఫీలింగ్. అంటే మోడీ గారు చెప్పినట్టు 3 hours పండుకునే వాళ్ళు ఉన్నారు, సద్గురు కూడా తక్కువనే పండుకుంటారు, వాళ్ళు ఇన్స్పిరేషనే మనకు. కానీ మనం అంత గొప్ప వాళ్ళం ఇంకా కాలే కదా, అయ్యేంత వరకన్నా 5-6 hours వండుకో అని చెప్తుంటారు. అంటే ఈ ఏజ్ లో 8 hours పడుకోవాలి. ఈ ఏజ్ లో ఇప్పుడు మోడీ గారి ఏజ్ లో 3 hours 4 hours కూడా సరిపోతుంది. అవును. గురువు గారి ఏజ్ కూడా అంతే, అలా అయినా పర్వాలేదు. అది నచ్చదు. అది నచ్చదు. ఈ రెండు నేను చెప్తా, నేను టీచర్ మాస్టర్ కాబట్టి వెళ్ళేటప్పుడు కోచింగ్, టీచింగ్ ఇచ్చి పంపిస్తా. ప్లీజ్, చాలా కష్టంగా ఉంది, ఎన్నిసార్లు చెప్పినా వింటలేదు. నేను చెప్తే గ్యారంటీగా వింటది. కొన్ని టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మరి అన్నయ్య మ్యారేజ్ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? ఎందుకంటే నన్ను చాలా మంది అడుగుతున్నారు, ఏమంటే ఆ తమ్ముడికి ఇంటర్వ్యూ చేశారు, తమ్ముడు ఏమో మ్యారేజ్ చేసుకుంటూ అన్నకు కూడా మ్యారేజ్ చేయండి సార్. నేను కూడా మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ అయిపోయాను ఇప్పుడు. నన్ను కనబడిన వాళ్ళందరూ అడుగుతున్నారు, మరి అన్నయ్య కూడా మ్యారేజ్ చేసి ఎందుకు ఇంకా చేసుకోవట్లేదు అన్నయ్య అంటే. అన్నయ్య నేనే చూసుకుంటాను, మీరు పెద్దగా ఏం చూడకండి అనే అంటాడు. అంటే ఖచ్చితంగా నేనేమో చూడండి అని చెప్పిన ఇంట్లో అందరికి. ఓకే. మా అన్నయ్య ఏమో మీరు నా మ్యారేజ్ గురించి ఆలోచించకండి, నేనే సెట్ చేసుకుంటా అని అంటాడు. అన్నప్పుడు ఫోర్స్ఫుల్ గా ఇక పోదాం దా పెళ్లి చూపులకి, ఇక్కడ ఒక పిల్లు ఉంది, అక్కడ ఒక పిల్లు ఉంది అంటే కూడా కోపం వస్తుందేమో అని మేము కూడా కొంచెం సైలెంట్ ఉంటాం, నేనైనా మా అమ్మ అయినా డాడీ అయినా. వాడే చూసుకుంటాలే, అనుకున్నంత తెలియ మనకు లేదు కదా అని మేము కామ్గా ఉండిపోతాం అంతే. ఓకే. నేత్ర బావగారికి మాట్లాడుతుంటావా? ఏమన్నా అది అంటే ఆయన చెప్పే కథలను విన్నావు ఎప్పుడన్నా? విన్నావు. ఓకే. ఆయన బావగారంట ఏమని పిలుస్తావు? చైతు అని పిలుస్తావు. ఓకే. మరి ఆయన కూడా తొందరగా మ్యారేజ్ చేస్తే నీకు అక్క వస్తుంది, ఇద్దరు చక్కగా హ్యాపీగా ఉండొచ్చు. అది అవును. ఎందుకు అడుగుతున్నానంటే 23 సంవత్సరాల్లో పెళ్లి చేసుకుంటే అతను ఒక తాతగా చనిపోతాడంట తొందరగా పెళ్లి చేసుకుంటే. అదే 30 సంవత్సరాలు 35 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుని అనుకోండి, తండ్రిగానే చనిపోతాడంట. సోలో కూడా చనిపోవచ్చు. నేనేమన్నానంటే ఇంకొకటి ఏమన్నా, మరి పెళ్లి కానుడు ఏంటని అడిగాను. ఆడు పెళ్లి కాకుండానే బతికిపోతాడంట. అదే బెస్ట్ ఆప్షన్. నేను నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు జనరేషన్ అందరూ కూడా వాళ్ళు ఒక తిరుపతిలో ఒక అమ్మాయిని కనిపించింది, దేవుడిని ఏముక్కుని అడిగాను. అడిగితే నేను అనుకున్నాను తొందరగా పెళ్లి చేయంటదేమో అనుకున్నాను. నేను దేవుడా తొందరగా పెళ్లి చేసే నాకు కాలా అనుకున్నదండి. నాకు తొందరగా పెళ్లి చేయొద్దని కోరుకుందంట. నేను సర్ప్రైజ్ అయ్యాను నేను. ఎందుకు ఆ జనరేషన్ ఏంటి అలా, వాళ్ళు ఎందుకు అలా అనుకుంటున్నారు వాళ్ళు? అంటే అప్పుడే పెళ్లి వద్దు అంటున్నారు, అది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు ఆ ఏజ్ లో ఉన్నందుకు ఇప్పుడు అన్నయ్య గారు కూడా వద్దంటున్నాడు అప్పుడే. అంటే అప్పుడు ఎట్లుంటుండే అంటే ఇక అయిపోవాలి, చేసేసుకోవాలి. ఆడపిల్ల కూడా 25 ఏళ్ళు వస్తానే ఇక అయిపోయింది నా ఏజ్ అని ఫిక్స్ అవుతుండే. 26 వస్తే నన్ను ఎవరు చేసుకోరు, 25+ అంటే ఆ అమ్మాయి చేసుకోరు, అండ్ బాయ్స్ కి 30+ అంటే చేసుకోరు అని చేసేయనన్న, లేకపోతే వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోరు అట్లుంటుండే. కానీ ఇప్పుడు దే ఆర్ మోర్ మెచ్యూర్డ్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మాకు తెలిసిన చుట్టాల పిల్లలు వాళ్ళు కూడా, గర్ల్స్ కూడా 28కి 29కి చేసుకున్నారు. మంచిగా యుఎస్ పోయి సెటిల్ అయ్యి డబ్బు సంపాదించుకొని, నా దగ్గర డబ్బు ఉండాలి, మా ఆయన దగ్గర డబ్బు ఉండాలి, ఏ కష్టాలు ఉండరాదు మా పిల్లలకు అనే పర్స్పెక్టివ్ లా ముందుకు పోతున్నారు. బాయ్స్ కూడా అంతే, మంచి సెటిల్ అయినా కూడా చేసుకోవచ్చు కదా, తొందర ఏముంది, మంచి ఫ్రెండ్స్ తోని క్యాజువల్ గా ఉండొచ్చు కదా అని మోస్ట్ ఆఫ్ దెమ్ ఆ పర్స్పెక్టివ్ లో ఉన్నారు. అంటే నాకేమో చేసుకోబుద్ధి అయింది, ఇంకా లేట్ చేయబుద్ధి కాలే. అంటే డబ్బు కూడా ఉంది మాకు సరిపడా బతకనీకే అనిపించింది, అందుకు చేసేయమన్నా. వేరే వాళ్ళది కూడా అంతే అనిపిస్తుంది నాకు. ఓకే. ఓకే.
అదే తొందరలో కూడా అన్ని మ్యారేజ్ చేసుకుంటే బాగుంటది. చూద్దాం. అంటే ఇంకో రీజన్ కూడా అంటే డివర్స్ కేసెస్ కూడా ఎక్కువనే ఉన్నాయి. అది కూడా ఇప్పుడు వాళ్ళ చుట్టాలల్లో చూస్తారు, యుఎస్ పోతారు హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తది బయటికి. వాళ్ళు ఏదో ఒక రోజు లేదు మేము ఇక విడిపోదాం అనుకుంటున్నాము అని అమ్మా నాన్నకి చెప్పడం, అది వీళ్ళకి తెలియడం పిల్లలకు. అరే మా బావ లైఫ్ బాలే, మా అక్క లైఫ్ బాలే, మా అన్న లైఫ్ బాలే, వీళ్ళు ఎవరి లైఫ్ బాలేనప్పుడు నేను పెళ్లి చేసుకుని మళ్ళీ కష్టాలకు ఎందుకు పోవాలి, హాయిగా ఇట్లనే ఉందాము అనే పర్స్పెక్టివ్ కూడా ఉంది యూత్ లో. అందుకే వద్దు బ్యాచులర్ లైఫే బెస్ట్ అనే ఫీలింగ్ ఉన్నారు. అది మీ ఇద్దరిని ఎవరన్నా ప్రముఖులు, అంటే మీ మ్యారేజ్ అయిన తర్వాత ప్రముఖులు ఎవరన్నా మిమ్మల్ని గుర్తించి లేదంటే పలకరించడం కానీ, మెసేజ్ పెట్టడం కానీ, ట్వీట్ చేయడం కానీ అలాగేనా చేశారా అన్న? ప్రముఖులు ఎవరన్నా అంటే సెలబ్రిటీస్, సినిమా యాక్టర్లు కానీ, అయితే ప్రముఖులు యూట్యూబర్లు కానీ? అవును, రఘు మాస్టర్ గారు ఒకసారి మాట్లాడిండ్రు. ఫస్ట్ లో మేము ఇవి హనీ అవి అమ్మేటప్పుడు, అప్పుడు ఫార్మింగ్ చేసేటప్పుడు బాగా చేస్తున్నారు అని, మీ దగ్గర ఘీ దొరుకుతుందా అని అడిగిండ్రు. ఓకే ఓకే. రాకేష్ మాస్టర్, రఘు మాస్టర్, డాన్స్ మాస్టర్ రఘు మాస్టర్. ఓకే. అండ్ విశ్వక్సేన్ గారు కూడా ఒకసారి మెసేజ్ చేసిండ్రు, హనీబీ ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు, హనీబీ గురించి ఏదో తెలుసుకోవాలని ఉంది అని చేసిండ్రు. అవునవును అట్లా. అండ్ మొన్న మా షాప్ లో చెప్తున్నారు, అంటే ఆయన చెప్పింది ఎంతవరకు నిజమో కాదో తెలియదు, ఒక డ్రైవర్ లేకపోతే వాళ్ళ అసిస్టెంట్ ఎవరు వచ్చిండ్రు, మా దగ్గర ఘీ తీసుకున్నారు షాప్ లో. ఎవరు మీరు ఇంతగానం తీసుకుంటున్నారు, 5-6 కిలోలు ఏమో తీసుకున్నారు, 11 కేజీస్ ఒకటేసారి పేమెంట్ ది మెసేజ్ వచ్చింది. అంటే ఒక డే పేమెంట్ అంతా ఒకటే మెసేజ్ లో రావడం నాకు షాకింగ్ అనిపించింది. ఏం జరుగుతుంది షాప్ లో అంటే, లేదు విజేంద్ర వర్మ గారి వాళ్ళ పర్సన్ అంట, వాళ్ళకి 11 కేజీస్ కావాలంట, అందరు 13 11. అంటే చాలా సంతోషం అయింది. అంటే వీళ్ళకు మేము రీచ్ అయినామా అంటే ఎంతవరకు నిజమో కాదో తెలియదు, బట్ ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే మాకు అంటే వాళ్ళకి అబద్ధం చెప్పని పని లేదు, అబద్ధం చెప్పని పని లేదు. పెద్ద ఫ్యామిలీ కాబట్టి తీసుకున్నారేమో అనిపించింది, నిజంగానే వాళ్ళందరికి ఇస్తారేమో. నేత్ర మా చిన్నప్పుడు ఏంటంటే మా పల్లెటూరులో అనమాట, అంటే ఏలూరు దగ్గర అంటే అంత సిటీ కాదు, తూర్పు ఇదని ఉండేది. మేము అక్కడి నుంచి వస్తుంటే ఎక్కువగా నేను అబ్జర్వ్ చేసేవాడు, అందరినీ ఎక్కువగా అబ్జర్వేషన్ ఉండేది నాకు. మొత్తం పిల్లలు వెళ్తున్నాను అనుకో పెళ్లి, అందుకే అప్పుడే ఇంకా పెళ్లి చేసుకోవాలని వయసు వచ్చిన వెళ్తున్నాను అనుకో, ఎరా పప్పన్నం ఇప్పుడు పెడతారో అలా మాట్లాడేవారు. అంటే అప్పుడు ఏంటంటే ఈ టీవీలు సెల్లే లేవు, అరుగు మీద కూర్చునేవారు, వెళ్తుంటే కూర్చోళ్ళందరినీ పలకరించేవారు అనమాట. ఎరా ఎప్పుడు పెళ్లి చేసుకుంటా, పప్పన్నం ఎప్పుడు పెడతా అనేవారు అనమాట. ఒకటి పెళ్ళి అయిపోయింది అనుకో, ఏమా మీ నాన్న తాత ఎప్పుడు చేస్తావు అలా అడిగేవారు అనమాట. అలాగే మీ పిల్లలు ఏమన్నా పుట్టడం అదే అలా ప్లానింగ్ ఏమైనా ఉందా లేకపోతే ఏంటి? అప్పుడు అదొకటే ఉంటుండే, పప్పన్నం పిల్లలు సింపుల్ లైఫ్ స్టైల్ ఉంటుండే కదా. ఇప్పుడు కొంచెం కష్టం అయిపోయింది, వాళ్ళని పెంచాలన్నా మన దగ్గర కొంచెం మనం ఏమన్నా సాధించాలి కదా. ఫస్ట్ వాళ్ళకి ఒక బెస్ట్ లైఫ్ స్టైల్ ఇవ్వాలన్నా, లేకపోతే ఫస్ట్ మనం ఏదైనా ప్రూవ్ చేసుకొని ఇది చేయడానికి టైం ఉండట్లేదు. మళ్ళీ పిల్లలు అది ఇది ఆ చాయిస్ అనిపిస్తుంది. ఏమో కనబుద్దయి అంత రిలాక్స్ ఉన్నప్పుడు కనాలేమో, ఇప్పుడైతే అవసరం లేదని అనిపిస్తుంది. ప్రస్తుతానికి లేదు. అంటే ఎన్ని జనరేషన్ పిల్లలందరూ కూడా మీ భావాలు వేరుగా ఉన్నాయి. అప్పుడు జనరేషన్ ఏంటంటే పెళ్ళైతే చాలు వెంటనే తాత అయిపోతాను, మామ అయిపోతాను అలా అనేవారు అన్నమాట. అందుకు నేను అడుగుతున్నాను, అదే మీరేంటి సెటిల్ అవ్వాలి, డబ్బు అని కూడా కాదు, ఏమో ఇంకా మైండ్ సెట్, ఇంకా అంటే టైం కూడా వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇప్పుడు మాకు ఈ కంపెనీకి ఫార్మింగ్ కి ఇవన్నిటికే టైం సరిపోతలేదు. ఇక మళ్ళీ పిల్లల్ని కానీ వాళ్ళకు ఏదో నార్మల్ ఇంటి దగ్గర స్కూల్ వేయడం కూడా కరెక్ట్ కాదేమో. అంటే కొన్ని మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి కదా, దాంట్లోనే మంచి హై లెవెల్ ఎడ్యుకేషన్ ఇస్తారేమో అనిపిస్తుంది నాకు. అంటే టీచర్స్ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటారు. అంటే వెయ్యగలిగే స్టేజ్ నుండి నువ్వు నార్మల్ స్కూల్ వేస్తే ఏమనిపించదు, కానీ నువ్వు వెయ్యలేక దీంట్లో వేస్తే వాడు జీవితాంతం నిన్ను అంటాడు పెద్ద అయినాక కూడా, నువ్వు నాకు మామూలు స్కూల్లో చదివించినావు, నాకు ఇంగ్లీష్ మంచి రాదు, నువ్వు మామూలు స్కూల్లో చదివించినావు అందుకే నా బతికి ఇట్లుంది అని మనన్నే వేలెత్తి చూపిస్తాడు. ఆ పరిస్థితి ఉండరాదేమో అనిపిస్తుంది నాకు. అంటే నువ్వే సినిమాలో ఒక డైలాగ్ ఉంటది కదా, నేను 10వ మెట్టు వరకు ఎక్కిన 11వ మెట్టు నుంచి మొదలెట్టాలి నా కొడుకు అనుకోవాలి, కానీ మళ్ళీ వాడిని కూడా రిక్షా కొనుక్కొని వచ్చి నువ్వు కూడా మొదటి మెట్టు నుంచే మొదలెట్టరా అని స్టార్ట్ చేయరాదు అనరాదు. అంటే చాలా మంది ఏమంటారు అంటే, నేను అన్ని కష్టాలు చూసినా నా కొడుకు కూడా అన్ని కష్టాలు చూడాలి, అయితేనే వాడు లైఫ్ తెలుసుకుంటాడు. అది కరెక్ట్ కాదని నా పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే మనకి కొంచెమన్నా కంఫర్ట్ ఇవ్వగలగాలి మనం.
అంటే బయట వరండాలో పండబెట్టి దోమలన్నీ కరిచి డెంగ్యూ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం కన్నా ఇంట్లో దోమలు లేకుండా మెష్ అవి కొట్టించి హాయిగా పెంచడం కరెక్ట్ కదా. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.